హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 15వ భాగాన్ని వినేద్దాం. శరత్ మంజుని బాల్కనీలో వదిలి కాదు తోసి వచ్చి బెడ్ మీద పడుకొని ఫోన్లో ఉన్న ఫోటో చూసుకుంటూ నిద్రపోయాడు. శరత్ బయటికి తోసి డోర్ వేసిన తర్వాత మంజు వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చుని, శరత్ ఎందుకు ఇలా చేశాడు? అసలు శరత్ చెప్పింది నిజమేనా లేక నాతో ఆడుకుంటున్నాడా? ఒకవేళ శరత్ చెప్పింది నిజమే అయితే అప్పుడు నేనేం చేయాలి? అమ్మ వాళ్ళకి అత్తయ్యకి తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అమ్మకు అసలే టెన్షన్ పడితే ఆవిడకి హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? శరత్ చెప్పినట్టు చేయాలా లేక శరత్ గురించి అందరికీ చెప్పాలా? అసలు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ ఉంది. శరత్ని వదిలి నేను ఉండగలనా? అసలు నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తను ప్రేమించకపోయినా ముందు ప్రేమిస్తాడని అనుకున్నాను. కానీ అసలు నువ్వు లేవు, ఎప్పటికీ నువ్వు నా మనసులో ఉండవు అంటే ఎలా? ఎందుకు నాకు ఇలాంటి సిచ్యువేషన్ అని అనుకుంటూ బాధపడుతోంది. ఇంతలో తన అంతరాత్మ మంజు అంటూ ప్రత్యక్షమైంది. ఏంటి ఇలా వచ్చావు అంది. ఏం లేదు, నువ్వు బాధపడుతున్నావు కదా అందుకు అంటుంది అంతరాత్మ. అంటే నువ్వు కూడా వెక్కిరించడానికే వచ్చావా? చూడు, నువ్వు ప్రేమించిన శరత్ ఏం చేశాడో అని అంటుంది మంజు. కాదు మంజు, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పడానికే వచ్చాను. అంటే ఇప్పటి వరకు మంజు వెనుకడుగు వేయడం చూడలేదు. ఎవరైనా మంజుకి భయపడ్డారంట. అలాంటిది మంజు ఈరోజు ఇలా ఎలా ఆలోచిస్తుంది? ఏంటి చెప్పేదేదో సరిగ్గా చెప్పి ఏడు, నన్ను విసిగించకుండా అంటుంది మంజు. అదే చెప్తున్నాను, నువ్వు మంజులాగా ఆలోచించడం లేదు. ఒక ఆడపిల్లకి ఆత్మాభిమానం ఎప్పుడు ఉండాలి? ముఖ్యంగా ఇలాంటి టైంలో అయితే అస్సలు వదలకూడదు. కాబట్టి నీ ఆత్మాభిమానం దెబ్బ కొట్టి నీ మీద పగ తీర్చుకోవడానికి శరత్ ఎంచుకున్న మార్గం సరైనదా? ఒకసారి ఆలోచించు. తను ఎంచుకున్న మార్గం తప్పైనప్పుడు నువ్వేం చేయాలి? అది తప్పని రుజువు చేయాలి. రుజువు చేయటం మాత్రమేనా? ఇంకేం లేదా? ఉంది. ప్రేమ ఉన్నా లేకపోయినా పెళ్లి జరిగింది. నేను ఒక బొమ్మని కాను పెళ్లి చేసుకొని విసిరేయడానికి. ఇప్పుడు లైన్లోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలని ఆలోచించు. అంతేగాని అత్తయ్య అమ్మ నాన్న అని కూర్చో మాకు. నేనెందుకు కూర్చుంటాను? నన్ను ఒక మాట అన్నాడని ఆ గిఫ్ట్ పంపి అవమానించిన దానికే. అలాంటిది నన్ను పెళ్లి చేసుకుని ఎవరినో ప్రేమిస్తున్నానంటే నేనెలా ఊరుకుంటాను? నేనేంటో చూపిస్తాను. అసలే మొన్న ఏదో పొరపాటుగా తగిలిందేమో దెబ్బ. ఇంకోసారి ఇలా మాట్లాడితే నిజంగానే నా దెబ్బ రుచి చూస్తాడు అంటుంది. ఇప్పుడు మంజులాగున్నావు. ఆల్ ది బెస్ట్ మంజు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికెళ్ళు, మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే వద్దులే కానీ అంటుంది మంజు. సరే అలాగే అంటూ అదృశ్యమైపోతుంది అంతరాత్మ. శరత్, ఇప్పటి వరకు నీకు మర్యాద గౌరవం ఇచ్చాను, కానీ ఇక నా దగ్గర నుండి అవి ఎక్స్పెక్ట్ చేయి. మాకు నీకు దొరకవు. ఇక ఎలా ఆడుకుంటున్నాను చూడు. వస్తున్నాను శరత్, కాసుకో. మంజు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టబోయింది. కానీ డోర్ దగ్గరికి వేస్తుండడం వల్ల చెయ్యి వేయగానే ఓపెన్ అయిపోయింది. మంజు డోర్ తీసి లోపలికి వెళ్ళి చూస్తే శరత్ నిద్రపోతూ ఉన్నాడు. అలా శరత్ని చూసి, చూడు, నన్ను బయటికి తోసి నా బుర్రలో అన్ని ఆలోచనలు నింపి ఇతను మాత్రం పాల సముద్రంలో పవలించే విష్ణుమూర్తిలా పడుకున్నాడు. నేను పడుకోకుండా ఇతనెలా పడుకుంటాడు అని బాత్రూంలోకి వెళ్ళి బకెట్తో నీళ్ళు తెచ్చి శరత్ మొహాన కొట్టింది. ఒక్కసారిగా నీళ్ళ మీద పడేసరికి ఉలిక్కి పడి లేచి ఎదురుకుండా బకెట్తో నా మంజుని చూసి, ఒసై మెంటల్ దానా, ఏమొచ్చింది నీకు? ఇలా నీళ్లు కొట్టావు? నేను ఇచ్చిన షాక్కి మైండ్ ఏమైనా దొబ్బిందా ఏంటి అని బెడ్ మీద నుండి లెగిసి రూమ్లో లైట్ వేసి మంజు వైపు చూసి, ఇదేమిటి అమ్మోరులాగా ఎంతెంత గుడ్లు వేసుకొని చూస్తుంది, ఏడుస్తూ కూర్చుని ఉంటుంది అనుకుంటే అని అనుకుని, ఒసై నిన్నే అడిగేది, ఏం చెప్పకుండా అలా గుడ్లు గోపలా చూస్తున్నావేంటి? మంజు విసురుగా బకెట్ విసిరింది. అది అసలే ఇత్తడి బకెట్ ఏమో. మంజు విసిరిన విసురుకి వెళ్ళి శరత్ కాలు మీద పడింది. బకెట్ కాలు మీద పడగానే చచ్చాన్ రోయ్ అని అరిశాడు. ఆ అరుపుకి, ఓయ్ ఏంటి అలా బర్రిలా అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని అంది. ఏమైందా? చూడు, నీ వల్ల నా కాలు ఎలా అయిందో. ఒకసారి కాలు వైపు చూసి, చూశాను, బకెట్ తగిలింది. అయితే ఇప్పుడేంటి? నీ కాలు సరిగ్గా లేకపోతే నీ లవర్ నీ మొహం చూడదా ఏంటి? అంత ఇదైపోతున్నావు అంది. వస్తే మంజు, నేను ఏమన్నాని? నువ్వేమంటున్నావు? అసలు అర్థమవుతుందా? దెబ్బ తగిలి నాకు బాధగా ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? హాహా, ఇదేమి దెబ్బ? నీకు నా లైఫ్ మీద కొట్టిన దానికన్నానా ఇదేమీ ఎక్కువ కాదులే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఉద్దేశాలు ఏమీ లేవురా. ఓన్లీ నీది నీ లవర్ అంత చూడడం మాత్రమే ఉంది. ఈ మంజుని చాలా తక్కువ అంచనా వేశావు కదా. కోడలు కింద ఒకరు
పెళ్ళాం కింద ఒకరు అనుకున్నావు కదా, ఇక చూడు ఈ మంజు అంటే ఏంటో చూపిస్తా. ఈ ఇంటిలో నీ లైఫ్లో కోడలైనా పెళ్ళామైనా నేనే. ఏదో నువ్వు ఒక చిన్న మాట అన్నందుకే నీకు అలాంటి గిఫ్ట్ పంపాను. అలాంటిది నా లైఫ్తో నా ప్రేమతో ఆడుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చూస్తూ ఊరుకోక ఏం చేస్తావే నువ్వేమీ చేయలేవు అంటాడు. అదే అలాగే అనుకో, ఏమీ చేయలేనని. అవసరమైతే నిన్ను నీ లవర్ని ఇద్దరిని చంపి ఉప్పు పాత్ర వేస్తాను. అది ఎవరిది? నా మొగుడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎలాగో కావాలనే లేక పగ తీర్చుకోవడానికో పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఈ జన్మకి నన్ను ఫిక్స్ అయిపో. అంతేకాని లవరు గివరు అన్నావనుకో, నేను ఏడుస్తూ కూర్చునే రకాన్ని కాదు, ఏడిపించే రకాన్ని. అర్థమైందా? అసలే నీ వల్ల నాకు సింపతి, సపోర్ట్కి సపోర్టు బాగా దొరికింది. ఇంకా నన్ను నీవు ఏమీ చేయలేవు. అలాగే కాదు కూడదని లవర్ని తీసుకుని వస్తే మాత్రం గోలు గిల్లుకుంటూ మీ ఇద్దరిని చూస్తూ కూర్చునేది లేదు. ఇద్దరితో కలిపి తొక్కుడు వెళ్ళాడిస్తాను. అర్థమైందా అని వెళ్ళి అక్కడ సోఫాలో పడుకుంది. మంజు మాట్లాడిన దానికి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. అలా నోరు తెరిచి ఉన్న శరత్ని చూస్తూ, ఒరే నోరు తెరిచి చూసిన చాలు కానీ ముందు నోరు పోయి, లేకపోతే దోమలు వెళ్తాయి లోపలికి. అసలే ఇప్పటికే లోకం మొత్తం కరోనాతో వణుకుతుంది. నీ నోట్లోకి దోమలు వెళ్తే ఇంకో కొత్త రకం వైరస్ కనుక్కుంటారు శాస్త్రవేత్తలు. ఒరేనా? అవును ఓరేనే. అయితే ఇప్పుడేమిటి? వస్తే ఎన్ని మాటలు అంటున్నావే నన్ను. శుభ్రంగా పనుకున్న వాడి మొహం మీద నీళ్లు పూసి బెడ్డంతా తడిపా. నువ్వు వెళ్ళి సోఫాలో తిష్ట వేసావు. మరి నేను ఎక్కడ పడుకోవాలి? ఇక్కడ నా పక్కన సోఫాలో పడుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. అంతగా నువ్వు ఉంటే ఇందాక ఎలాగో నన్ను తోసావు కదా బాల్కనీలోకి. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో. నేనేమి నీకులాగా తోయను. నీకు నువ్వుగా వెళ్ళి పడుకోవచ్చు. నాకు అసలే నిద్ర వస్తుంది. ఇంకా ఇంకోటి చెప్పనా, ఇందాక మా ఆయనతో అసలే రైడ్కి కూడా వెళ్ళొచ్చాను. పాపం మా ఆయన నేను పడుకున్నాను అనుకొని నాకు ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ మూమెంట్స్ అన్నీ నేను గుర్తు చేసుకోవాలి అసలే. కాబట్టి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి బాల్కనీలో పడుకో అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా ముసుగు తన్ని పడుకుంది. అలా పడుకున్న మంజు ఏమీ అనలేక కక్కలేక మింగలేక కాలు నొప్పొస్తుంటే జెండు బామ్ తీసుకుని దాన్ని కాలికి పూసుకుంటూ బకెట్ తీసుకెళ్లి బాత్రూంలో పెట్టి వచ్చి మంచం మీద ఏమన్నా ఎక్కడన్నా పొడిగా ఉందేమో అని చూసుకొని ఎక్కడ పొడిగా లేకపోయేసరికి రాక్షసి అని తిట్టుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి పిట్టుగోడకి ఆనుకుని కూర్చొని నిద్రపోవడానికి ట్రై చేశాడు. కానీ ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఇంకా ఇలా కాదు, రేపు కాలేజీకి వెళ్ళాలని రూమ్లోకి వచ్చి ఒక దుప్పటి తీసుకుని కింద వేసుకొని పడుకున్నాడు. శరత్ చేసే పనులని ఒక కంట కనపెడుతూనే ఉంది. అలా శరత్ని చూసి మంజుకి ఒక పక్క బాధ, ఒక పక్క కోపం రెండూ కలగలిపి వచ్చినాయి. ఆ రెండిటిలో కోపం బాధని జయించి మంజు చేత తిష్ట వేసుకుని కూర్చుంది. అలా ఆ రాత్రి గడిచింది. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది కదా, అలాగే చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడు అప్పుడే వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడే మంజుకు మెలకువ వచ్చింది. మెలకువతో పాటు ఒక బ్రహ్మాండమైన ఆలోచన కూడా వచ్చి పడుకున్న శరత్ వంక చూసి ఒక కన్నింగ్ స్మైల్ నవ్వుకుని బెడ్షీట్ పట్టుకుని మెల్లగా హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంది. సూర్య లెగిసి జాగింగ్కి వెళ్ళడానికి బయలుదేరి శరత్ గది వరకు వచ్చి డోర్ మీద కొట్టబోయి, వద్దు వదిన కూడా ఈ రూమ్లోనే ఉంది కదా అని ఒకటి కిందికి వెళ్ళి కింద సోఫాలో పడుకున్న మంజుని చూసి షాక్ అయి అలాగే నిలబడి ఉండిపోయాడు. ఎంతసేపు ఉండిపోయాడో అనేది సూర్యకి తెలియలేదు. లక్ష్మి గారు వచ్చి కదిపి, ఏమిటి సూర్య ఇక్కడున్నావు, ఏమైంది అంత ఇదిగా చూస్తున్నావు అనంటే, అమ్మా అని వేలు పెట్టి మంజు వైపు చూపించాడు. సూర్య చూపించిన వేలు వైపు చూసి అంటే, మంజు రాత్రి ఇక్కడ పడుకుందా, మేము డోర్ తీయకపోతే చంద్ర గదిలో పడుకుంటుందని అనుకున్నాను, కానీ ఇలా అయిందేంటి? సూర్య నువ్వు వెళ్ళి చంద్రని లేపు అని పంపించింది లక్ష్మి గారు. మంజుని లేపారు. మంజుని లేపి, అమ్మా మంజు నువ్విక్కడ పడుకున్నావేంటి, చంద్ర గదిలో పడుకోవచ్చు కదా అని అంటే, అది అత్తయ్య రాత్రి అనిత డోర్ క్లోజ్ చేసి పడుకుంది, మీరు డోర్ కొట్టినా మీరు కూడా ఓపెన్ చేయలేదా, సరే అని సార్ రూమ్లోకి వెళ్తే నన్ను పడుకోవద్దని అన్నారు. అలా చెప్పిన వెంటనే సార్ నా మాట వినకుండా పడుకోబోతుంటే బాత్రూమ్ నుండి బకెట్తో నీళ్ళు తెచ్చి మంచం మీద పోసి, ఇప్పుడు ఎలా పడుకుంటావు నేను చూస్తాను అని అన్నారు. ఆ బకెట్ కింద పెట్టబోయి కాళ్ళ మీద వేసుకున్నారు. పోనీ దానికి జెండు బామ్ రాస్తావంటే, వద్దు నేనే రాసుకుంటాను నువ్వు బయటికెళ్ళు అని అంటే, నేను ఇక్కడికి వచ్చి పడుకున్నాను అత్తయ్య అని నోరు తిప్పుకోకుండా తను చేసింది షరత్ చేస్తున్నట్టు చెప్పేస్తుంది. అలా చెప్పి నా పని అయిపోయింది అన్నట్టు చూస్తుంది మంజు. ఇలా శరత్ మీద చెప్తూ ఉన్నప్పుడే సూర్య లేపిన చంద్ర తన తల్లి పిలుపు విని కిందికి వస్తూ మంజు చెప్పింది విని అవాక్కై అలా చూస్తూ ఉండిపోయాడు.
మళ్ళీ తన చిట్టి గుండెని తొందరగా తేరుకోబెట్టుకొని తన తల్లి వద్దకొచ్చి నిల్చుని ఏమైందమ్మా అని మంజు వైపు చూస్తూ అడిగాడు. శరత్ యొక్క తీక్షణమైన చూపులు తన మీద ప్రసరించగానే ముందు కొంచెం తడబడి మళ్ళీ వెంటనే చదురుకొని మేకపోతు గాంభీర్యాన్ని చూపెడుతూ నించునుంది మంజు. ఏంటమ్మా పిలిచావు? అసలు నువ్వేమనుకుంటున్నావురా? రాత్రి మీరు వచ్చేసరికి లేట్ అయింది, మేము పడుకున్నాం. మంజు ఎంత పిలిచినా మెలకు రాలేదు. అందుకే నీ రూమ్లోకి వస్తే ఆడపిల్లకి పైగా నీ భార్య అని కూడా చూడకుండా బయటికి పంపుతావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే మంజునే బకెట్తో నీళ్ళని చెప్పబోయిన శరత్ని తన చేతితో సైగ చేసి ఆపేస్తుంది లక్ష్మి గారు. శరత్ని అలా చూసిన మంజు లక్ష్మి గారికి కనపడకుండా ఆవిడ వెనక డాన్సులు వేస్తుంది. పైన నించుని కింద జరిగేది చూస్తున్న సూర్య మంజుని చూసి వదిన నిజంగానే చిన్నపిల్లై, అసలు ఎప్పుడు అమ్మ చేత ఒక్క మాట అనిపించుకొని అన్నయ్య ఇప్పుడు మాత్రం వదిన వలన అనిపించుకుంటున్నాడు. నువ్వు నిజంగా గ్రేట్ వదిన అనుకున్నాడు. చూడు చంద్ర, నువ్వు చెప్పిన రీజన్కి నేను ఒప్పుకున్నానంటే అది నీ మీద ఉన్న నమ్మకంతో, అంతేకాని మంజు రూమ్లోకి వచ్చిందని బెడ్ అంతా నీళ్ళు పోసి తడిపేసి ఆ బకెట్ కాలు మీద వేసుకుని మంజుని బ్లేమ్ చేస్తూ ఉంటే నేను ఊరుకోను, అర్థమైందా అంటూ వార్నింగ్ ఇచ్చి కాలు ఎలా ఉందో చూసి మంజుని జెండు బాం రాయమని పూజ చేయడానికి వెళ్తుంది. సార్, అత్తయ్య మీ కాలుకి 1 కిలో జెండు బాం రాయమన్నారు. మీ రూమ్కి వెళ్దామా లేక ఇక్కడే నేను పతి సేవ చేసుకోనా అని అడిగింది. శరత్ మంజు వైపు కోపంగా చూస్తూ నువ్వెప్పుడొచ్చావే కిందికి? వచ్చింది కాకుండా మా అమ్మ దగ్గర నా మీద చెప్తావా? నీకెంత ధైర్యం అసలు? హలో మాస్టారు, హోల్డ్ డౌన్. ఏంటి ఓ రెచ్చిపోతున్నారు? నేనేమన్నా మీ లవర్ గురించి చెప్పానా లేక నేను పంపిన గిఫ్ట్ గురించి చెప్పానా? ఏదో ఒక చిన్న అబద్ధం చెప్పాను, అది కూడా బెడ్ మీరే నీళ్ళు పోసి తడిపారు, ఇంకా కాలు మీద బకెట్ వేసుకొని నన్ను రూమ్ నుండి బయటికి తోశారు అని చెప్పాను, అంతే కదా? ఏమిటి అంతేనా? నువ్వు చేసినవన్నీ నేను చేసినట్టు ఎందుకు చెప్పావు? లేకపోతే మీరు చేసిన దానికి ముసుగు వేసుకుని మూలన కూర్చొని ఏడవమంటారా ఏంటి? ఇక్కడుంది మంజుష, మీరేమనుకుంటున్నారు? నా జోలికి వచ్చిన వారిని ఏడిపిస్తానే తప్ప నేనేడవను, బాగా గుర్తుపెట్టుకోండి అని అంది. మంజు అన్నదానికి శరత్ ఏదో అనబోతుంటే ఇంతలో సూర్య వచ్చి అన్నయ్య జాగింగ్కి వస్తావా అని అడిగాడు. అయ్యో మరిది గారు, ఈరోజు మీ అన్నయ్య జాగింగ్లు గీగింగ్లు చేసే పనిలో లేడు, అసలే కాలికి దెబ్బ తగిలింది కాబట్టి ఈ రోజుకి నువ్వు కానిచ్చి. అన్నట్టు మర్చిపోయాను, మా స్కూటీలు అక్కడే ఉన్నాయి కదా, పైగా నా స్కూటీ పంచర్ కూడా అయి ఉంది, ఇప్పుడు ఎలా అని అడిగింది. వదిన నువ్వేమీ వర్రీ అవ్వకు, అనితని ఈరోజు నేను డ్రాప్ చేస్తాను, అన్నయ్య నిన్ను డ్రాప్ చేస్తానులే. నేనా? ఎలా డ్రాప్ చేస్తాను అన్నాడు శరత్. నన్నెందుకు డ్రాప్ చేస్తాడులే మీ అన్నయ్య, చేసే వాళ్ళనైతే బాగా డ్రాప్ చేస్తాడు. అనితను కూడా ఎప్పుడు కాలేజీలో డ్రాప్ చేసినట్టు చూడలేదే, అందుకే నేను సుమతికి కాల్ చేస్తానులే, తను వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్తుంది. అలాగే నేను నాన్నకి ఫోన్ చేసి స్కూటీలు ఎక్కడున్నాయనేది చెప్తాను, నాన్నయ్య ఇంటికి పంపుతారు. మామయ్యకి ఏమీ చెప్పనవసరం లేదు, మీరు బయలుదేరే టైంకి మీ స్కూటీస్ నేను రెడీ చేపిస్తానులే కానీ సూర్య నువ్వు వెళ్ళి జాగింగ్కి అన్నాడు శరత్. అలాగే అన్నయ్య అన్నాడు సూర్య. మంజు సూర్య వెళ్ళిన తర్వాత శరత్ వైపుకి తిరిగి నేను మొదలు పెట్టనా అంది. ఏమిటి అన్నాడు. అదే పతి సేవ, అత్తయ్య చెప్పారు కదా మీ పాద పద్మములకి సేవ చేయమని. అబ్బా మంజు, నువ్వేం చేయొద్దులే కానీ ముందు ఆ భాష మార్చు తల్లి అన్నాడు. అటులనే పతిదేవా అంది. అదిగో మళ్ళీ నువ్వు పతి అంటుంటే నాకేంటోగా ఉంది. మంజు ఐ వింక్ చేస్తూ ఎలా ఉంది ఏంటి, నాకు కూడా చెప్పరాదు, నేను కూడా విని తరిస్తాను. శరత్ 2 చేతులతో దండం పెడుతూ అబ్బా మంజు ప్లీజ్ నన్ను విసిగించద్దు, అసలుకే రాత్రంతా నిద్ర లేక చాలా బాగా తలనొప్పిగా ఉంది, రాత్రి నువ్వు చేసింది చాలదన్నట్టు పొద్దున్నే మొదలుపెట్టావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను కొంచెంసేపు వదిలే. శరత్ తలనొప్పి అనగానే మంజు కంగారు అయిపోయి తలనొప్పిగా ఉందా మీరు వెళ్ళి గార్డెన్లో కూర్చొని నేను ఒక 5 నిమిషాల్లో కాఫీ తెస్తాను అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లక్ష్మి గారి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది. తనకు తలనొప్పి అని చెప్పగానే అప్పటి వరకు ఉన్న మంజు కాకుండా నన్ను ప్రేమించే మంజులాగా మారిపోయి గబగబా కిచెన్లోకి వెళ్ళావు నాకు కాఫీ తేవడానికి, అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలనేది నాకు తెలియటం లేదు అని అనుకుంటూ గార్డెన్లోకి వెళ్ళాడు. ఒక ట్రేలో కాఫీ ఇంకా ఒక క్లాత్, వేడి నీళ్ళు, జెండు బామ్ తీసుకుని శరత్ దగ్గరకు వచ్చింది. కాఫీ శరత్ చేతికిచ్చి శరత్ కాలు దగ్గర కింద కూర్చొని కాలు పట్టుకోబోయింది. అది చూసి హే తింగరి ఏం చేస్తున్నావు, కొంపదీసి నా కాలు పట్టుకుని కిందికి లాగడానికా? దానికి ఇంకా టైం ఉందిలే కానీ ముందు కాలు ఇటు ఇవ్వండి, దానికి కాపడం పెట్టి జెండు బామ్ రాస్తాను.
ఏం అవసరం లేదులే, నేను రాసుకుంటాను. ఏమిటి, సేవ చేసి నీ మీద నాకు మంచి ఇంప్రెషన్ కొట్టేద్దామనా అన్నాడు. చూడండి సారు, నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఇది చేసినంత మాత్రాన మీకు నా మీద ఇంప్రెషన్ కలుగుతుందంటే నేనేమీ నమ్మను. ఇది నా వలనే తగిలింది, అందుకే దానికి కాపడం పెడతానికి తెచ్చాను. కానీ ఏదో మీరు నన్ను ఇష్టపడతారని కాదు. ఇష్టపడితే నన్నుగా ఇష్టపడాలి, కానీ మీకేదో సేవ చేపించినందుకు కాదు అని శరత్కి కాపడం పెట్టి జెండు బామ్ రాసి తలనొప్పికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి శరత్ తాగిన కాఫీ కప్ తీసుకుని లోపలికి వెళ్ళింది. వెళ్తున్న మంజుని అలా చూస్తూ ఉండిపోయాడు. అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకున్నాడు. మంజు లోపలికి వెళ్ళి లక్ష్మి గారికి కిచెన్లో హెల్ప్ చేసి అనిత రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత రెడీ అవ్వడానికి వెళ్ళింది. అందరూ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి అనిత స్కూటీ ఇచ్చాడు. మంజుది ఈవినింగ్ రెడీ అవుతుందని చెప్పి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ దగ్గర మంజు అనితని రాత్రి రూమ్ డోర్ ఎందుకు వేశావు అని అడిగింది. అనిత సూర్య వైపు చూస్తూ, అది వదిన, మర్చిపోయి వేసేశాను. అలా పడుకోగానే నిద్ర పట్టేసింది, సారీ వదిన అంటూ సూర్యకి సైగ చేసింది. సూర్య ఫ్లాప్ అన్నట్టు చూపించాడు. ఓకే అనిత, ఇంకా నెక్స్ట్ టైం లాక్ వేయి మాకు. రాత్రి అత్తయ్య కూడా డోర్ ఓపెన్ చేయలేదు. అవునా వదిన, మరి ఎక్కడ పడుకున్నావు అంది అనిత. మంజు శరత్ వైపు చూస్తూ, ఇంకా ఎక్కడ పడుకుంటాను, హాల్లో అని ఇంకా టాపిక్ పొడిగించడం ఇష్టం లేని దానిలా కాలేజీ విషయాలు మాట్లాడడం మొదలుపెట్టింది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడానికి బయటకు వచ్చారు. వదిన, సుమతి వస్తుందా నిన్ను కాలేజీకి తీసుకెళ్ళడానికి అన్నాడు సూర్య. రావట్లేదు, అనిత బైక్ ఉంది కదా, అందుకే వద్దని కాల్ చేస్తాను అంటుంది మంజు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.